హనుమకొండలో బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. డ్రైనేజీ నీళ్లు నిలిచి కంపు కొడుతున్న రోడ్లపై పూలు చల్లుతూ వద్దురా నాయన కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి 100 కోట్ల నిధులు తెస్తున్నానని డబ్బా కొట్టుకుంటున్నాడని, కానీ 2.5 ఏళ్లలో ఇక్కడ కొత్తగా జరిగిన అభివృద్ధి శూన్యమని అన్నారు స్థానిక బీఆర్ఎస్ నాయకులు. కనీసం డ్రైనేజీ రోడ్ల పనులు కూడా చక్కగా జరగడం లేదని ఆరోపించారు. నెలల కొద్దీ రోడ్లపై మురుగునీరు నిలిచి ఉండడంతో చుట్టుపక్కల జనాలు అనారోగ్యం పాలవుతున్నారన్నారు. ఉన్నటువంటి 49వ డివిజన్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2.5 సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా ఈ డివిజన్కి కేటాయించబడలేదు. ఈ డివిజన్లో అనేక సమస్యలు, 49 డివిజన్లో ఇంతవరకు సమస్య అనేది పరిష్కరించబడలేదు. ఏదైతే మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి మాత్రమే ఇప్పటి వరకు ఉంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన 2.5 సంవత్సరాల నుండి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా డివిజన్కి కేటాయించబడలేదు. స్థానిక ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటరు ప్రజల సమస్యల పైన పట్టింపు ఉండదు. స్థానిక కార్పొరేటర్కి అయితే పార్టీ మాలనే ఉద్దేశం ఉంటుంది తప్ప స్థానిక సమస్యలపైన అవగాహన లేదు. ఈ పశ్చిమ ఎమ్మెల్యే ఏమైనా చూస్తే నేను అభివృద్ధి చేసిన అంటాడు. ఒక్కసారి 49వ డివిజన్ మెయిన్ రోడ్కి వచ్చి చూడండి, అభివృద్ధి అంటే ఏదో ఒకటి అవుపిస్తుంది. మెయిన్ రోడ్డులో అభివృద్ధి చేయని మీరు గల్లీలలో అభివృద్ధి చేసిందంటే ఎట్లా నమ్ముతారు జనాలు? రోడ్డు మీద సమస్యనే తీర్చలే మీరు, గల్లీల సమస్య ఎట్లా తీర్చిండ్రు? గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ డివిజన్కు ఆర్టీసీ బస్సును వేసినాం మేము. సాయంపేట నుండి ప్రకాష్ రెడ్డిపేట మీదుగా కాజీపేట వరకు ఆర్టీసీ బస్సు ఉండే మా పేద ప్రజల కోసం మా కేసీఆర్ గారు, మా వినయ్ భాస్కర్ గారు ఆలోచించి బస్సు కేటాయించిండ్రు. ఆ బస్సు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దయింది. మళ్ళీ పునరుద్ధరించాలని మా బీఆర్ఎస్ పార్టీ చాలా సార్లు డిఎంకు కలిసాం, ఆర్ఎంకు కలిసాం. అయినా కూడా ఈ ప్రభుత్వంకు ప్రజలపైన ప్రేమ లేదు. కాబట్టి 49వ డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు మేల్కొని మా 49వ డివిజన్ సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఇది రెవెన్యూ కాలనీ. మేము బయటికి పోవాలంటే డ్రైనేజ్ నీళ్ళు మొత్తం లోపలికి బయటికి వచ్చి మొత్తం చెరువు అవుతారు. పోవత్తలేదు, రావత్తలేదు. ఇంత ఈగలు, దోమలు పుట్టి టైఫాయిడ్ జ్వరాలు వస్తాయి, మలేరియా జ్వరాలు వస్తాయి. చిన్న పిల్లలు మా కొడుకోళ్ళకి అయితే వాళ్ళు దాటలేక అక్కడ జారిపడ్డారు. మరి పోతుంటే వస్తుంటే మా కాళ్ళు సైజు తిరుగుతాయి. ఎవరు బాధ్యత చెప్పు? మరి మేము బయటకు కూడా పోవద్దా? కూరగాయలు పాలు తెచ్చుకోవాలి కదా. ఎంత వద్దన్నా కానీ మేము దేనికో ఒకసారి పోవాలి కదా. తెల్లర్లు ఎత్తే పాలు తెచ్చుకుంటాం. ఆ పాలకు పోవాలంటే భయపడతాను నేనైతే. ఆ మోకాలే నొప్పులు, మళ్ళీ జారే అట్లా కుంటల పడ్డా చెత్త వరం ఆయననే మళ్ళీ మా చెత్త ఆయన వచ్చిన చేతిలో కవర్ తీసుకొని పోయింది. ఇప్పుడు ఎంత ఏడాది కంటే ఎక్కువ అవుతుంది మాకు ఈ రోగాలు రాబట్టి, ఈ చెత్త చేయబట్టి.